प्रणाम करें। ओ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्य चैतन्यमनुभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं च्युतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं जीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितान्। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीसा गोपिका राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च आसिद्भ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे राम 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 हरे हरे। हरे ओम नमो भगवते वासुदेवाय। हाय। ओम ओम भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं ततो स्वभद्रेषु भागवते उत्तमश्लोके भक्तिर्भवति निश्चिती। कृष्णाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय कृष्णाय गोविन्दाय नमो जनाय नमः नमस्ते पंकजाय पंकजांग्रे नमस्ते देवाय गो ब्राह्मण्याय च जगद्धिताय कृष्णाय कृष्णाय गोविन्दाय नमो नमः। विष्णुपदाय कृष्ण कृष्णाय पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निधि नामिने। नमस्ते सरस्वती देवे गौरवशारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हुकुम करोति वाचालं प्रकायते गिरिं आनंदमादं श्री चैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु।
విష్ణు విష్ణు ఎక్కడున్నామో 7వ క్యాంటో ఎన్నో అధ్యాయము 10వ అధ్యాయం అండి. మూడో 10వ అధ్యాయం. అధ్యాయం 3వ శ్లోకం చదవాలమ్మా. ఓకే సూపర్. ఎవరితో స్టార్ట్ చేసుకోవాలి? అలా అదేదో ఫాలో అవుతున్నారా లేదా? మీరు లేకపోతే అమ్మ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. అమ్మ స్టార్ట్ చేస్తున్నారా? సరే అయితే కింద నుంచి ఎక్కడ వచ్చింది? సుబ్బలక్ష్మి మాతాజీ నుంచి మొదలు పెట్టుకుందాం. జగదమ్మ మాతాజీ ఉన్నారా? రాలేదు జగదమ్మ మాత సుబ్బలక్ష్మి మాతాజీ నుంచి మొదలు పెట్టుకుందాం. అమ్మా మొదలు పెడతారమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ? ప్రభుజీ మొదలు పెడతాను ప్రభుజీ. పేజీ నెంబర్ తీసుకుంటున్నాను ప్రభుజీ. 459. 59 తీస్తానమ్మ, బుక్ తీస్తాను. 459. సారీ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 3వ శ్లోకము. భృత్య లక్షణ జిజ్ఞాసుర్భక్తం కామేశ్వరోదయత్ భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో. నా ఆరాధ్య దైవమా, సంసారమునకు మూల కారణమైన కామబీజము ఎల్లరి హృదయములలో ఉన్నందుననే విశుద్ధ భక్తుని లక్షణములను ప్రదర్శించుటకు నన్ను ఈ భౌతిక జగత్తునకు పంపితివి. భాష్యము. నిత్యసిద్ధులు సాధన సిద్ధ భక్తులను గూర్చి భక్తి రసామృత సింధువనిడి గ్రంథము విస్తృతముగా చర్చ కావించి ఉన్నది. ఏ విధముగా భక్తుడు కావచ్చునో తమ స్వీయ ఉపమానము ద్వారా బోధించుటకే నిత్య సిద్ధ భక్తులు వైకుంఠము నుండి ఈ భౌతిక జగత్తునకు అరుదెంతురు. ఈ జగత్తునందలి జీవులు వారి నుండి ఉపదేశమును బడసి భగవద్ధామమునకు మరలుటకు మృగ్గు చూపగలరు. నిత్య సిద్ధ భక్తుడు భగవదాజ్ఞ పైననే వైకుంఠము నుండి అరుదెంచి విశుద్ధ భక్తుడగుటెట్లో అన్యాభిలాషిత శూన్యం తన స్వీయ ఉపమానము ద్వారా ప్రదర్శించును. ఈ భౌతిక జగత్తునకు వచ్చినప్పటికీ అట్టి భక్తుడు భౌతిక భోగముల ప్రలోభమునకు గురికాడు. నిత్య సిద్ధ భక్తుడైన ప్రహ్లాదుడు దీనికి చక్కని ఉదాహరణము. అతడు మహాభాగవతుడు. అసురుడగు హిరణ్యకశిపుని ఇంట జన్మించినప్పటికీ ఏ విధమైన భౌతిక భోగమునకు అతడు అనురక్తుడు కాలేదు. విశుద్ధ భక్తుని లక్షణములను చూపగోరియే నృసింహదేవుడు వరము నడుగుమని ప్రహ్లాదుని ప్రేరేపించుటకు యత్నించెను. కాని ఆ భక్తుడు వానిని స్వీకరింపలేదు. పైగా తన స్వీయ ఉపమానము ద్వారా అతడు విశుద్ధ భక్తుని లక్షణములను ప్రదర్శించెను. అనగా తన విశుద్ధ భక్తుని ఈ భౌతిక జగత్తునకు పంపవలెనని భగవంతుడు కోరుట గాని ఇచ్చటకు అర్పించుటలో భక్తునికి ఏదో భౌతిక ప్రయోజనము గాని ఉండదు. కానీ భగవంతుడే ఈ భౌతిక జగత్తులో స్వయముగా అవతరించినప్పుడు ఇచ్చటి భౌతిక వాతావరణముచే ప్రలోభమునకు గురికాడు. లౌకిక కర్మలతో తనకెట్టి సంబంధము లేనప్పటికీ ఏ విధముగా భక్తుడు కావచ్చునో సామాన్యుడికి అతడు బోధించును. అదే విధముగా భగవదాజ్ఞ అనుసరించి ఇచ్చటకు అరుదించటి భక్తుడు కూడా విశుద్ధ భక్తుడొకటెట్లో స్వీయ నడవడిక ద్వారా ప్రదర్శించును. కనుక విశుద్ధ భక్తుడే బ్రహ్మదేవునితో సహా సకల జీవులకు చక్కని ఉపమానమై ఉన్నాడు. 4వ శ్లోకము. నాణ్యథాతే కిల గురో ఘటేత కరుణాత్మనః యస్త ఆశిక ఆశాస్తే నస భృత్యః స వై వణిక్. దేవా, అఖిల గురు లేనిచో భక్తుని ఎడ పరమ కరుణ కలిగిన నీవు లాభదాయకము కానిదేదో చేయుటకు అతనిని ప్రేరేపింపవు. ఇది ఇట్లుండగా భక్తికి ఫలముగా ఏదో భౌతిక లాభమును కోరువాడు నీ విశుద్ధ భక్తుడు కాజాలడు. నిజముగా అతడు సేవకు ప్రతిఫలమును గోరిడి వణిజుడే యగును. భాష్యము. మనుజుడు ఏదో భౌతిక లాభమును బడయుటకు భక్తుని చెంతకు లేదా గుడికి వెళ్ళుట సాధారణముగా కనిపించును. అట్టి వ్యక్తి ఇచట వ్యాపారిగా వర్ణింపబడినాడు. ఆర్తో జిజ్ఞాసురార్థి అని భగవద్గీత పలికినది. ఆర్తుడు అను పదము పీడిత వ్యక్తిని సూచించగా
ఆర్తార్థి అను పదము డబ్బు అవసరము కలిగిన వానిని సూచించును. అట్టి వారు తమ దుఃఖము తొలగుటకు లేదా ధనమును బడయుటకు బలవంతముగా భగవంతుని చెంతకు చేరుదురు. వారు సుకృతివంతులని వర్ణింపబడిరి. ఏలైనా తమకు కలిగిన దుఃఖము వలన లేదా డబ్బు అవసరము వలన వారు భగవంతునే ఆశ్రయించిరి. మనిషి పుణ్యాత్ముడు కానిదే భగవంతుని చెంతకు చేరజాలడు. ఆ రీతిగా పుణ్యాత్ముడు ఏదో భౌతిక లాభమును బడిసినప్పటికీ దానిని గూర్చియే అక్కర కలిగిన వాడు కనుక విశుద్ధ భక్తుడు కాజాలడు. విశుద్ధ భక్తునికి భౌతిక సంపత్తులు లభించినప్పుడు అది అతని పుణ్యము వలన గాక భగవత్ సేవ వలన అయ్యుండును. భక్తి యోగమున నెలకొన్నప్పుడు మనుషుడు సహజముగానే పుణ్యాత్ముడు పవిత్రుడు అగును. కనుకనే విశుద్ధ భక్తుడు అన్యాభిలాషిత శూన్యం అయ్యుండును. అతనికి ఎట్టి భౌతిక లాభాపేక్ష ఉండదు. భౌతిక లాభమునకే యత్నించమని భగవంతుడు అతన్ని ప్రేరేపింపడు. అతనికి ఏదేని అవసరం పడినప్పుడు భగవానుడే దానిని అందజేయును. యోగక్షేమం వహామ్యహం. భక్తుడొసగడి ఫలపుష్పములను భక్తుడొసగడి ఫలపుష్పములను భగవానుడు స్వీకరించునని భగవద్గీత ద్వారా ఎరిగిన వారే లౌకికులు కొన్ని మార్లు ఆలయమునకేగి ఫలపుష్పాదుల అర్పించుచుందురు. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 యందు ఇట్లు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యు ప్రకృతమశ్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. ఆ విధముగా ఏదో ఫలమును పుష్పమును వసుగుట ద్వారా పెద్ద మొత్తముతో ధనప్రాప్తి వంటి లాభము కలిగినచో అది మంచి వ్యాపారమే అని వ్యాపార ధోరణి గల వ్యక్తి తలచును. అట్టి వ్యక్తులు విశుద్ధ భక్తులుగా పరిగణింపబడరు. వారు ఆలయమునకేగి భక్తులమని ప్రదర్శించుకొనినను తమ కోరికలు శుద్ధిపడని కారణమున వ్యాపారస్తులనియే భావింపబడుదురు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. భౌతిక వాంఛల నుండి పూర్తిగా విడివడినప్పుడే మనుషుడు పవిత్రుడు కాగలడు. అటువంటి పవిత్ర స్థితి ఎందే అతడు భగవంతుని సేవించగలడు. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. అది ఏ విశుద్ధ భక్తియుత సేవా పదము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. అక్కడక్కడ బ్రేక్స్ వచ్చింది, మరి నాకే వచ్చిందో అందరికీ వచ్చిందో తెలియదు. మధ్యలో ఒక్క చోట వచ్చిందమ్మా, ఒక్క చోటే బ్రేక్స్ వచ్చింది. ప్రియమాత ఉన్నారమ్మా? పూర్ణం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామం. హరే ఐదో కృష్ణ ప్రభుజీ. శ్లోకం నంబర్ ఎంతండి? పేజ్ నంబర్ 461. 461. ఓకే, థ్యాంక్ యూ. ఐదో శ్లోకం. ఆశాశానో న వైభృత్యః స్వామిన్యాశిష ఆత్మనః న స్వామి భృత్యతః స్వామ్యమిచ్చన్ యోరాతి చాశిషః. ప్రభువు నుండి భౌతిక లాభమును పొందకోరేడి సేవకుడు నిక్కముగా యోగ్యుడగు సేవకుడు లేదా విశుద్ధ భక్తుడు కాడు. అదే విధముగా ప్రభువుగా తన గౌరవనీయ స్థానం నిలబెట్టుకున్నటకు సేవకునికి వరములనిచ్చడి వారు కూడా ఉత్తమ ప్రభువు కాదు. భాష్యము. కామైసహృత జ్ఞానాః ప్రపద్యంతేన దేవతః. విషయవాంఛలచే మతి చలించిన వారు దేవతలకు శరణు జొత్తురు అని భగవద్గీత 7.20 యందు తెలుపబడినది. దేవతలు ప్రభువులు కాజాలరు. ఏలయనగా నిజమైన ప్రభువు శ్రీకృష్ణ భగవానుడే. కానీ తమ గౌరవనీయ స్థానం నిలబెట్టుకున్నటకు దేవతలు తమను ఉపాసించు వారులకు కోరిన వరమును నిచ్చుచుందురు. ఉదాహరణకు పూర్వముఖ రాక్షసుడు తానెవరి నెత్తిన చెయ్యి పడితే వాడు మరణించినట్లుగా శివుడి నుండి వరము బడేసేయుండెను. అటువంటి వరములను బడయుట దేవతల నుండి సాధ్యపడును. కానీ దేవదేవుణ్ణి అర్చించినచో అట్టి నిందనీయమైన వరములను ఎన్నడనూ వసగబోడు. పైగా యస్యాహ మను గృహామి అరిష్యేత ధనం శనైః అని భాగవతము 10.88.8 నందు చెప్పబడినది.
మనుజుడు మహాలౌకికుడై ఉండి అదే సమయమున భగవద్భక్తుడు కాగోరినచో పరమ కరుణతో భగవానుడు అతని సంపత్తులనన్నింటినీ హరించి విశుద్ధ భక్తిని కావించును. భక్త ప్రహ్లాదుడు ఇచ్చట విశుద్ధ భక్తుని గూర్చి విశుద్ధ ప్రభువు గూర్చి తెలుపుచున్నాడు. భగవానుడే విశుద్ధ ప్రభువు, పరమ ప్రభువు. భౌతిక వాంఛలు లేనట్టి విశుద్ధ భక్తుడై నిజమైన సేవకుడు. విషయ వాంఛలు కలిగిన వాడు ఉత్తమ సేవకుడు కాజాలడు. అట్లే తన గౌరవనీయ స్థానం నిలబెట్టుకున్నటకు సేవకునికి అనవసరముగా వరములనిచ్చువాడు నిజమైన ప్రభువు కాజాలడు. 6వ శ్లోకం. అహం త్వా కామస్ మాతాజీ. సర్లే ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ లలిత మాతాజీ, శాంతి మాతాజీ ఉన్నారమ్మా? మా లలిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుదండం. 6వ శ్లోకం. అహం కామస్త్వద్భక్తస్త్వం స్వామ్యన ప్రాశ్రయః నాణ్యదేహావయోరద్ధో రాజసేవకయోరివ. దేవా, నేను నీ నిస్వార్థ సేవకుడు. నీవు నా నిత్య స్వామిని. స్వామి భృత్యుల సంబంధమునకు అన్యమైనది మనకు అవసరమే లేదు. నీవు సహజముగానే నా స్వామివి, నేను సహజముగానే నీ భృత్యుడను. మన మధ్య వేరొక సంబంధం ఏమీ లేదు. భాష్యం. జీవేర స్వరూపహాయ కృష్ణేర నిత్యదాస. ప్రతి జీవుడు నిత్య కృష్ణదాసుడే అని శ్రీ చైతన్య మహాప్రభు పలికిడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం ఎందు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు నేనే ప్రభువును పరమ భోక్తను అయి ఉన్నాను అని పలికాను. భగవంతుని సహజ స్థితి ఇదియే. ఇక అతనికి శరణుజొచ్చుటియే జీవుని సహజ స్థితి కాగలదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ సంబంధము కొనసాగినచో స్వామి భృత్యుల నడుమ నిజమైన సుఖము సదా నెలకొనగలదు. కానీ దురదృష్టవశాత్తు ఈ నిత్య సంబంధము చెదిరిపోయినప్పుడు జీవుడు తాను విడిగా సుఖింపగోరి ప్రభువునే తన ఆజ్ఞానువర్తిగా తలంచును. ఈ ప్రకారము సుఖం ఎన్నడూను కలగబోదు. అలాగనే ప్రభు కూడా సేవకుని కోరికలనన్నింటినీ తీర్చిన అవసరం లేదు. అతడట్లు కావించినచో నిజమైన స్వామి కాజాలడు. ఈ పని చేయవలసినదే అని నిజమైన ప్రభు ఆజ్ఞాపించగలడు. నిజమైన సేవకుడు వెంటనే ఆ ఆజ్ఞను అమలుపరచును. భగవంతునికి జీవునికి నడుమ ఈ సంబంధము నెలకొనంత వరకు నిజమైన సుఖమే కలుగదు. జీవుడు ఆశ్రయతత్వము సదా ఆధీనము ఉండువాడు కాగా భగవానుడు జీవిత చర్మలక్ష్యమే విషయతత్వము ఉన్నాడు. లౌకిక ప్రపంచమున చిక్కుబడిన దుర్భాగ్య జనులు దీని నెరుగజాలదు. నతే విదుహు స్వార్థగతిం హి విష్ణు. ప్రకృతి చే మోహపరవశులై ఈ భౌతిక జగత్తు నందలి సర్వులు జీవితము నందలి ఏకైక లక్ష్యము విష్ణు భగవాను ఆశ్రయించుటేనని ఎరుగుకున్నారు. ఆరాధనాం సర్వేషాం విష్ణోరారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యము విష్ణువును సంతృప్తి పరచుటేననియో, తన సేవకుని సంతృప్తి పరిచినప్పుడే ఆ దేవదేవుడు సంతుష్టుడగుననియో శివుడు పార్వతీదేవికి దుర్గాదేవికి వివరించినట్లు పద్మపురాణమున చెప్పబడినది. కనుకనే చైతన్యులు గోపీ భర్తృ పదకమలయోర్థ సదా సామదాసః అని ఉపదేశించారు. తాను దాసానుదాసునుగా నెలకొన్నట్లు చేయమని ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించను. భక్తి యోగ విధానమనగా ఇది. తనకు భగవంతుడు ఆజ్ఞాపాలకుడు కావలనని తలంచినంతనే అట్టి స్వార్థపూరిత భక్తునికి ప్రభువుగా నగుటకు దేవదేవుడు తిరస్కరించును. భగవద్గీత 4వ అధ్యాయం 11 శ్రీకృష్ణ భగవానుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణుజొచ్చెదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. లౌకికులు సాధారణముగా భౌతిక లాభాల వైపుకే మొగ్గు చూపి యుందురు. అట్టి కల్మష పరిస్థితిలో నిలిచి ఉన్నంత వరకు మనుజుడు భగవద్ధామమును చేరుటైనది లాభమును బడయజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణమ్మ రాజాలీల దేవదాస్ మాత చదువుతారమ్మా? చదువుతా ప్రభు. 7వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. యది దాస్వసీకే కామాన్ వరాంస్తం
వరదర్శభ కామాన్ హృద్య సంహోరం భవతస్తు రుణే వరం. దేవా వరదాతలలో శ్రేష్ఠుడా, నేను కోరిన వరమును ఇవ్వదలిసినచో నా హృదయమైనట్టి కోరిక కలుగునట్లుగా అనుగ్రహింపమని నేను ప్రార్థించను. భాషం శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భావాన్ని ఎట్టి వరములు నడగవలను శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి ఉండదు. నా ధనం నా జన్మం నా సుందరి నా కవితాం జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి రహయతిపుతవే. ఓ జగదీశ, నేను నిన్ను ధనమును గాని అనుయాయులను గాని అందమైన భార్యను గాని అడుగను. అవన్నీ లౌకిక వాంచలే. కానీ నేను ఏదైన వరమును అడగవలసి వచ్చినచో ఏ జన్మను పడిసినప్పటికీ నేను అన్ని పరిస్థితుల్లో నీ భక్తిలో నిలిచినట్లుగా అనుగ్రహింపమని నేను ప్రార్థించదను. భక్తులు ఎల్లవేళ వాస్తవమైన స్థితిలోనే నిలిచి ఉందరు. కానీ మాయావాదులు అందుకు భిన్నముగా సమస్తమును నిరాకారముగా లేదా శూన్యంగా మార్చివేయగలుగురు. ఎవడును శూన్యంగా ఉండిపోలేడు. ఏదో కొంత అతడు పొందవలసి ఉండను. కనుకనే భక్తుడు వాస్తవ పదమున నిలిచిన వాడే ఏదో ఒక దానిని పొందగోరును. అతడు దేనిని పొందగోరునో ప్రహ్లాదుని స్వాక్యం ద్వారా చక్కగా తెలుపబడినది. స్వామి, నీ నుండి నేను వరణమును అడగవలసి ఉన్నచో నా హృదయమైన విషయవాంఛ లేనట్లుగా అనుగ్రహింపమని ప్రార్థించాం. భగవంతుని సేవించవాలనే కోరిక ఎంత మాత్రం భౌతికం కాదు. హరే కృష్ణ ప్రభు. చదవనా ప్రభు? హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ పెద్దది ఉందిలేండి, ముందుకు వెళ్దాము. సరే, ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చదువుతారు చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 8వ శ్లోకం. ఇంద్రియాణి మనః ప్రాణ ఆత్మధర్మో ధృతిర్మతిః హ్రీస్త్రీస్తేజః స్మృతిః సత్యం యస్య నశ్యంతి జన్మన. దేవా, జీవితారంభము నుండియే కామము వలన ఇంద్రియ కలాపములు, మనసు, ప్రాణము, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, సిగ్గు, ఐశ్వర్యము, తేజస్సు, స్మృతి, సత్యసంధత అన్నీయును నశించును. భాష్యము. కామం హృద్రోగం అన భాగవతమునందు చెప్పబడినది. లౌకిక జీవనము అనగా మనుజుడు కామమనడి బలీయమైన రోగముచే పీడితుడైన వాడని అర్థము. ఇక మోక్షం అనగా కామవాంఛ నుండి విడుదలయే. ఏలయనగా అట్టి కోరికల వలనే జీవుడు నిరంతర జన్మ మృత్యువులను వడియవలసి వచ్చును. జీవుని కామవాంఛ తీరనంత వరకు పలు జన్మలు తప్పవు. కనుకనే విషయవాంఛల వలన మనుజుడు నానా రకములగు కర్మలను చేయుచు నానా దేహములను బడియుచు ఎన్నడూను తృప్తి చెందని కోరికలకై యత్నించుచుండును. దీనికి ఏకైక పరిష్కార మార్గము భక్తియోగ అవలంబమనే. అది మనుజుడు వాంఛారహితుడైనప్పుడే ఆరంభమగును. అన్యాభిలాషి తాశూన్యం. అన్యాభిలాష అనగా విషయవాంఛ అనియు, శూన్యం అనగా దాని నుండి విడువడియుండుటయనియు అర్థము. ఆత్మకు ఆధ్యాత్మిక కర్మలు, ఆధ్యాత్మిక కోరికలే ఉండును. దీనినే శ్రీ చైతన్యులు మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహే తుకీ త్వయి అని వర్ణించిరి. శ్రీకృష్ణ భగవానుని అనన్య భక్తియే ఆధ్యాత్మిక కోరిక. కానీ ఈ ఆధ్యాత్మిక కోరిక తీరుటకు మనుజుడు విషయ వాంఛల నుండి తప్పక బయటపడవలెను. నిష్కామమనగా భౌతిక వాంఛల నుండి దూరమగుటయే అని అర్థము. దీనిని శ్రీల రూప గోస్వామి అన్యాభిలాషితా శూన్యం అని వర్ణించిరి. మనిషికి విషయ వాంఛలు కలిగినంతనే ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోవును. అప్పుడు ఇంద్రియములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధితో పాటు జీవితమునందలి సమస్తము మూల కృష్ణ భావనకు దూరమగును. కృష్ణ భక్తి భావనకు దూరమగును. విషయవాంఛలు కలిగినంతటా మనుజుడు తన ఇంద్రియములను, బుద్ధిని, మనసును భగవత్ప్రీత్యర్థము సరిగ్గా ఉపయోగింపజాలడు. మాయావాద తత్వవేత్తల నిరాకారులు మనో ఇంద్రియ రహితులు కాగోరుదురు. కానీ అది అసాధ్యము. జీవుడన్నచో జీవము కలవాడు, సదా కోరికలతో గూడి ఉన్నవాడు, ఆశలు కలవాడై ఉండవలెను. కానీ ఇవన్నీయును పవిత్రమైనప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక కోరికలను కలిగి ఉండగలడు. భౌతిక కల్మషము లేకుండా ఆధ్యాత్మిక మగు ఆశలను కూడి ఉండగలడు. ప్రతి జీవుని యందు ఇటువంటి ప్రవృత్తులు తప్పనిసరిగా ఉండును. కానీ అతడు భౌతికముగా కలుషితుడైనప్పుడు భౌతిక క్లేశములు, జన్మ, మృత్యు, జరా, వ్యాధుల గురి చేయబడును. ఎవడేని నిరంతర జన్మ మృత్యువులను ఆపగోరినచో కృష్ణ భక్తిని చేపట్టవలను. సర్వోపాధి వినిర్ముక్తం
తత్పరత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తిరుచ్యతే. ఇంద్రియములనన్నింటినీ ఇంద్రియాధీసుడగు శ్రీకృష్ణుని సేవలో నిలుపుటయే భక్తి. కృష్ణ సేవలో నిలిచినప్పుడు మనుజుడు భౌతిక ఉపాధుల నుండి బయటపడుట మరియు ఇంద్రియములు పవిత్ర మగుట అనేది 2 ఫలములను పడియగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. నెట్ ఎందుకు అన్స్టేబుల్ గా ఉంది వాళ్ళ. నెక్స్ట్ ఎవరు చదువుతున్నారు? భారతి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను ప్రభు. చదువుతాను. 9వ శ్లోకం చదువుతానండి. విముంచతి యదా కామాన్ మానవో మనసి స్థితాన్ తరిహేవ పుండరీకాక్ష భగవత్యాయ కల్పతే. పుండరీకాక్ష, మనుషుడు మనస్సులోని భౌతిక వాంఛలను విడిచిపెట్టగలిగినప్పుడు నీకున్నటువంటి సంపదను ఐశ్వర్యను పొంద యోగ్యుడును. భాష్యము. నీవు భగవంతుని ఎట్టి కోరిక కోరనప్పుడు ఆ దేవదేవునితో సమానముగా ఐశ్వర్యవంతుడు అయినప్పుడు ఎందుకైనా సేవావరమును కోరుచున్నావు అని నాస్తికులు కొన్ని మార్లు భక్తిని విమర్శించడం జరుగుచుండను. దీనికి శ్రీధర స్వామి వారు భగవత్తాయ భగవత్సమాన ఐశ్వర్యాయ అని వ్యాఖ్యానించరి. భగవంతునితో సమానమగుట అనగా అతనితో ఏకమగుట లేదా సమానమగుట అని అర్థము కాదు. ఆధ్యాత్మిక జగత్తులో సేవకుడు కూడా ప్రభువు వలనే ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఆ భావము పొసగదు. భగవద్దాసుడు దాసునిగా, మిత్రునిగా, తండ్రి, తల్లిగా లేదా ప్రేయసిగా భగవత్ సేవలో నెలకొని ఉండును. వారందరినూ భగవంతుడితో సమానముగా ఐశ్వర్యవంతులు ఇందురు. ఇదియే అచింత్య భేదత్వము. ప్రభువు అచింత్య భేదతత్వము. ప్రభువు భృత్యుడు భిన్నమైనప్పటికీ ఐశ్వర్యమున సమానముగా నుందురు. దేవదేవునితో ఏకకాలమున భిన్నత్వము ఏకత్వమును దాని అర్థమిది. 10వ శ్లోకము. ఓ నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే. షడ్గుణైశ్వర్య పూర్ణుడవు దేవ, పరమ పురుష, పరమాత్మ, దుఃఖనాశక, నరహరి రూప, నీకు నా వందనములు. భాష్యము. భక్తుడు పరమ పురుషునితో సమానుడై భక్తి తత్వపదమును పొందగలుగునగా అతడు సేవకునిగా తన స్థానమును కోల్పోవనని భావము కాదని ప్రహ్లాదుడు గడిచిన శ్లోకమున స్పష్టముగా వివరించాను. విశుద్ధ భగవత్ సేవకుడు భగవంతుడితో సమానముగా ఐశ్వర్యవంతుడైనను భక్తితో ఆ దేవదేవునికి నమస్కరించును. ప్రహ్లాదుడి ఇచ్చట భగవంతుని శాంతింపజేయుటకు స్తోత్రము కావించను. అనగా అతడు తనను భగవానుతో సమానం భావించలేదు. తనకు సేవకుడిగానే గుర్తించి అతడు నృసింహదేవుని వందనము కావించను. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ నైకాంతినో మే మయ జాత్విహాయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ నైకాంతినో మే మయి జాత్విహాశిష ఆశాసతే ముత్రచయే భవద్విదాః తథాపి మన్వంతరమేతదత్ర దైత్యేశ్వరానామనుభుంక్ష్వభోగాన్. దేవదేవుడు పలికెను, ప్రియమైన ప్రహ్లాద, నీ వంటి భక్తుడు ఈ జన్మమున గాని మరు జన్మలో గాని ఎటువంటి భౌతిక సంపత్తులను అభిలషింపడు. అయినను దైత్యేశ్వరుడవై ఈ భౌతిక జగత్తునందు మన్వంతర కాలము అసకల భోగములను అనుభవించమని నిన్ను నేను ఆజ్ఞాపించుచున్నాను. భాష్యము. ఒక్కొక్క మనవు 71 యుగచక్రముల కాలము, ఒక్కొక్క యుగచక్రము 43 లక్షల సంవత్సరములు జీవించి ఉండునని గణింపబడినది. నాస్తిక జగములో అపారమగు భౌతిక సంపత్తులను అనుభవింపగోరుచు పెద్ద పెద్ద భవంతులను, రహదారులను, నగరములను, కర్మాగారములను నిర్మించుటకు తీవ్రముగా కష్టపడినను దురదృష్టవశాత్తు 80-90 సంవత్సరములు లేదా ఎక్కువలో ఎక్కువ
100 సంవత్సరములు మాత్రమే జీవింపగలుగుదురు. లౌకికుడు గొప్ప శక్తిని వినియోగించి భ్రమపూర్వకమగు సామ్రాజ్యమును సృష్టించినను కొన్ని సంవత్సరముల కాలమే దానిని అనుభవింపగలడు. కానీ ప్రహ్లాదుడు భక్తుడు కనుక దైత్యేశ్వరునిగా భౌతిక సంపత్తులను అనుభవించుటకు భగవానుడు అతనిని అనుమతించెను. పరమ లౌకికుడు నాస్తికుడైన హిరణ్యకశిపుని ఇంట ప్రహ్లాదుడు జన్మించెను. అతడు తగిన వారసుడు కనుక తండ్రి రాజ్యమును ఏ లౌకికుడును గణింపజాలనన్ని సంవత్సరములు భోగింపుమని భగవానుడు అనుమతించెను. భక్తులు ఎటువంటి భౌతిక సంపత్తులను కోరనవసరం లేదు. అతడు విశుద్ధ భక్తుడైనచో శ్రమ పడకుండగానే భౌతిక సౌఖ్యమును కూడా అనుభవించుటకు పుష్కలమగు అవకాశమును పొందగలడు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని పరిస్థితులలో భక్తి యోగమునే చేపట్టవలసి ఉన్నది. ఎవడేని భౌతిక సంపత్తులను కోరినచో భక్తునిగా నయనంతట అన్ని కోరికలు తీరగలవు. దీనిని గురించి శ్రీమద్ భాగవతము 2.3.10 నందు ఇట్లు చెప్పబడింది. అకామ సర్వ కామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తమును కోరినను దేనిని కోరకున్నను లేదా సాయుజ్యముక్తిని వాంఛించినను భక్తితో దేవదేవుడగు శ్రీకృష్ణుని అర్చించిన వాడే బుద్ధిమంతుడు అనబడును. థ్యాంక్ యూ అమ్మా. జలజమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభు. 12వ శ్లోకము. కథామధీయ జూషమాణః ప్రియాస్త్వా మావేశ్య మామాత్మని సంతమేకం సర్వేషు భూతేష్వది యజ్ఞమీశం యజస్వ యోగేన చ కర్మహిన్వన్. భౌతిక జగత్తులో ఉంటిననడి చింత నీకు అనవసరము. నిరంతరము నా ఉపదేశములను కథలను వినుచు నా చింతన మందే సదా సంలగ్నుడగుము. ఏలయనగా ఎల్లరి హృదయములలో నేనే పరమాత్మనిగా నెలకొని ఉన్నాను కనుక కామ్యకర్మలను విడిచి నన్ను అర్చింపుము. భాష్యము. భక్తుడు భౌతికముగా ఐశ్వర్యయుతుడైనప్పుడు సకామ కర్మ ఫలములను భోగించుచున్నాడని ఎవరునూ తలంచరాదు. స్వయముగా భగవంతుడే ఆదేశించినట్లు సమస్త సంపదలతో ఆ దేవదేవుని సేవించుటకు యోచన చేసడు కారణమున భక్తుడు ఈ భౌతిక జగత్తునందు సంపత్తులనన్నింటినీ భగవత్ సేవ యందే వినియోగించును. తనకున్న సంపత్తులను అతడు భగవానుని మహిమలను సేవను విస్తరింపజేయుటలో ఉపయోగించును. అతడు ఏనాడును సకామ కర్మలను లేదా కర్మకాండను నిర్వహింపడు. అది కేవలము అల్పజ్ఞులకే ఉద్దేశింపబడి ఉన్నదని అతడెరుగును. ఈ విషయమును గురించి శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు తమ ప్రేమభక్తి చంద్రికయను గ్రంథమున కర్మకాండ జ్ఞానకాండ కేవలం విషేర భాండ అని పలికిరి. అనగా కర్మకాండ జ్ఞానకాండ రెండును విషయ భాండముల వంటివి. వాటికి ఆకర్షితుడైన వాడు మానవ జన్మను వృధా చేసుకొని వాడగును. కనుకనే భక్తుడు జ్ఞానకాండ ఎందుగాని కర్మకాండ ఎందుగాని అభిరుచిని చూపక కేవలము అనుకూలమగు కృష్ణ సేవ అనుకూలేన కృష్ణానుశీలనం ఎందే రుచి కలిగి ఉండును. 13వ శ్లోకము. భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజనే జగేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురలోక గీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః. ప్రహ్లాద, ఈ జగత్తులో ఉన్నప్పుడు నీవు సుఖానుభూతి ద్వారా ప్రారబ్ధ పుణ్యమును వ్యయపరుతువు. పుణ్యవర్తనము ద్వారా పాపకర్మను శమింపజేయుదువు. బలీయమైన కాలము వలన దేహమును త్యజించినను నీ కర్మల యశస్సు సురలోకమున కీర్తింపబడును. భవబంధము నుండి పూర్తిగా విడిపడిన వాడవై చివరకు నీవు నన్ను పొందగలవు, భగవద్ధామమును చేరగలవు. భాష్యం. ఏవం ప్రహ్లాదస్యాంశేన సాధన సిద్ధత్వం నిత్య సిద్ధత్వం చ నారదాదీవ జ్ఞేయం అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. సాధన సిద్ధ భక్తులు నిత్య సిద్ధ భక్తులనుచు భక్తులలో 2 తరగతుల వారు కలరు. ప్రహ్లాదుడు మిశ్రిత సిద్ధ భక్తుడు, అనగా అతడు భక్తి యోగ నిర్వహణము వలన కొంత సిద్ధుడు కాగా కొంత నిత్యముగానే పూర్ణత్వమును బడిసి ఉన్నాడు. ఆ విధముగా అతడు నారదుని వంటి భక్తులతో పోల్చబడెను. పూర్వ జన్మమున నారదముని దాసిపుత్రునిగా నుండెను. అందువలన భక్తి యోగ నిర్వహణముచే అతడు తదుపరి జన్మమున పూర్ణత్వమును సాధన సిద్ధి బడసెను. అయినను భగవానుని ఏనాడును మరువని కారణమున అతడు నిత్య సిద్ధుడు కూడా అయి ఉన్నాడు. ఇచ్చట కుశలేన అను పదము అతి ముఖ్యమైనది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు నేర్పుతో జీవించవలెను.
మనిషి కొన్ని మార్లు పుణ్యవర్తనమును మరికొన్ని మార్లు పాపవర్తనమును కలిగి ఉండవలసి వచ్చడి కారణమున ఈ జగత్తు ద్వంద్వ జగత్ అని తెలియబడినది. అతడు పాపవర్తనమును కోరనప్పటికీ ఈ ప్రపంచం ఎట్లు తయారైనదనగా అడుగడుగున ప్రమాదములే గోచరించును. పదం పదం యద్విపదం కనుక భక్తిని చేయుచున్నప్పటికీ భక్తునికి పలువురు శత్రువులు తయారగుదురు. ప్రహ్లాదునికి ఇదే అనుభవము ఎదురైనది. చివరకు అతని తండ్రియే శత్రువుగా మారినాడు. దుఃఖము తనను అంటనట్లుగా భక్తుడు అతి నిపుణతతో సదా భగవత్ చింతనము కావింపవలెను. పాపపుణ్యములను దక్షతతో సంభాళించుట అనగా ఇదియే. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు జీవన్ముక్తుడే అనగా ఈ దేహమునందు ఉన్నప్పుడే ముక్తుడైనట్టి వాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? విజయ కుమారి మాతాజీ గాని లక్ష్మీ మాతాజీ ఉన్నారా? సరే, 14వ శ్లోకం. యత్ యయేతి కైతయేన్మహ్యం త్వయా గీతమిదం స్మరః త్వాం చ మాం చ స్మరన్ కలే కర్మ బంధత్ ప్రముచ్యతే. నీ చరితమును నా చరితమును కూడా స్మరించుచు నీవు భావించిన నరుడు కాలక్రమం నా కర్మఫలం నుంచి విడిపడగలడు. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం శ్రీల ప్రభుపాదుల వారికి చేయాలి. ప్రహ్లాద చరితము మరియు దాని సంబంధమున నరసింహ భగవానుని చరితమును కీర్తించేవాడు వినినవాడు క్రమముగా కర్మబంధనము నుంచి బయటపడగలడని ఇచ్చట చెప్పబడినది. ఈ సందర్భమును గూర్చి భగవద్గీత 2.15, 2.56 అని తెలుపబడింది. వ్యధయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ దుఃఖం ధీరం సోమృతాత్వై కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖములచే కలత పొందక ఆ రెండిటి యందు ధీరుడై నిలిచివాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. దుఃఖేషనుద్విగ్నమానా సుఖేషు విగత స్పృహ భీతరాగ భయ క్రోధ స్థితధీర్ము నిరుచ్యతే. త్రివిధ తాపముల నుండి చలించిన మనసు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధముల నుంచి విడివడిన వాడు మనుజుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడింది. భక్తుడైన వాడు విపరీత పరిస్థితుల యందు దుఃఖింపరాదు. భౌతిక సంపత్తులు కలిగినప్పుడు అమిత సంతోషమును ప్రకటింపరాదుతో సంభాళించిన పద్ధతి ఇదియే. అది ఎట్లు నిర్వహించవలనో ఎరిగినందున భక్తుడు జీవన్ముక్తుడని పిలువబడింది. దీనిని గురించి రూప గోస్వామి భక్తుల సామృత్య సింధువు గ్రంథమున ఇట్లు వివరించింది. ఈహ యస్య హరేదస్య కర్మణ మనసా గిరా నిఖిలా స్వాప్య వస్తుసు జీవన్ ముక్త ఉచ్యతే. దేహము మనసు బుద్ధి వాక్కులతో కృష్ణ భక్తి భావన ఎందే అనగా కృష్ణ సేవ ఎందే పంచేవాడు నానా రకములకు లౌకిక కర్మలలో నెలకొన్నప్పటికీ జీవన్ముక్తులని పిలువబడింది. నిరంతరము భక్తితో నెలకొన్న కారణమున జీవితమునందు ఏ దశ ఎందైన భక్తుడు భవబంధ విముక్తుడే అయి ఉంటుంది. భక్తి పునాతి మన్నిష్టాస్వ పాకానపి సంభవాత్. చండాలుర వంశమును జన్మించిన వాడైన భక్తిలో నెలకొనిచో పవిత్రుడు. భాగవతం 11.14.21. ప్రహ్లాదు పవిత్ర జీవనమును కర్మలను కీర్తించేవాడు కర్మఫలం నుంచి బయటపడగలడని సమర్థించుచు శ్రీల రూప గోస్వామి ఈ శ్లోకమును ఉదహరించరి. హరే కృష్ణ. 15, 17, 18 చదువుతామా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 15, 16, 17 శ్లోకము. శ్రీ ప్రహ్లాద ఉవాచ వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర యదనిందత్పితా మే త్వామ విద్వాంస్తేజ ఐశ్వరం.
విద్యామర్శాసయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం భ్రాతృహేతి మృషాదృష్టి స్వద్భక్తే మయి చాగవాన్ తస్మాత్ పితా మే పూయేత దుస్తరాధగాత్ పోతస్తే భాంగ సందృష్ట తథా కృపణవత్సల. భక్త ప్రహ్లాదుడు పలికెను, దేవదేవ, నీవు పతితాత్ముల ఎడ కరుణ గలవాడవు కనుక ఒక్క వరమును నిన్నడిగెదను. మరణ సమయమున నా తండ్రి నీ కృపాదృష్టి సోకినందున పవిత్రుడైనాడని నేను ఎరుగుదును. కాని నీ తేజస్సును సర్వాధిపత్యమును తెలుసుకొనక నిన్ను అతడు తన సోదర హంతకునిగా భావించి అనవసరముగా నీపై క్రోధమును పూనెను. అందువలన అతడు సర్వలోక గురుడవగు నిన్ను దూషించి నీ భక్తుడనైన నా ఎడ ఎంతో పాపమునర్చినాడు. అతని పాపములను నీవు క్షమింతువుగాక. భాష్యము. నృసింహ భగవానుడు తన తొడలపై హిరణ్యకశిపుని వేసుకొని దృష్టి సారించినంతనే ఆ దానవుడు పవిత్రుడయ్యను. అయినప్పటికీ తన నిర్హేతుక కరుణచే అతడు పవిత్రుడైనాడని భగవానుని నోటి నుండి స్వయముగా వినవలెనని ప్రహ్లాదుడు కోరుకొనెను. తన తండ్రి కొరకే ప్రహ్లాదుడు ఈ విధముగా స్తుతించి ఉండెను. తండ్రి ఎన్ని కష్టములకు గురి చేసినప్పటికీ వైష్ణవుడైన పుత్రునిగా అతడు తండ్రి ప్రేమను మరువలేదు. 18 చదవనా నాన్న? హరే కృష్ణ. 18 కూడా చదవమన్నారు. 18 గురించి ఓకే అమ్మ. 18వ శ్లోకం. శ్రీ భగవానువాచ త్రిసప్తభిః పితా పోతః పితృభిः సహ తేనఘా యత్సాధుస్య కులే జాతో భావాన్ వై కుల పావనః. భగవానుడు పలికెను, అనగా సాధు పురుష, 21 తరముల పితరులతో పాటు నీ తండ్రి కూడా పవిత్రుడైనాడు. నీవు జన్మించుట వలన వంశమంతయు పావనమైనది. భాష్యము. త్రిహ సప్తభిః అనగా 7ను 3తో గుణకారం చేయుట అని అర్థము. తన వంశమునందు మనుజుడు 4 లేదా 5 తరముల వరకు లెక్క పెట్టగలడు. కాని భగవానుడు 21 పితరులని పేర్కొనినందున ఆ వరము ఇతర వంశములకు కూడా విస్తరించినట్లు తెలియగలదు. ప్రస్తుత వంశమున జన్మించుటకు ముందు జీవుడు ఇతర వంశములలో జన్మించి ఉండవచ్చును. కనుక కుటుంబములో వైష్ణవుడు జన్మించినప్పుడు ఆ ఒక్క కుటుంబమే కాకుండా అతని పూర్వజన్మలలోని కుటుంబాలు కూడా పావనం పొందగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. హరే కృష్ణ. భారతీమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. నాది కూడా నెట్ సరిగ్గా ఉండట్లేదు. చదువుతాను ప్రభుజీ, మధ్యలో ఆగిపోతే కంటిన్యూ చేస్తాను. ఎలా ఉన్నారు మాతాజీ? హరే కృష్ణ. బాగున్నాను ప్రభుజీ, దండాత్ ప్రణాం ప్రభుజీ. నాది కూడా ఎందుకు కనెక్ట్ మధ్యలో ఆగిపోతుంది ప్రభుజీ, ఫోన్ పెట్టుకున్నా అప్పుడు. సుధా మాతాజీ ఉన్నారా? ప్రభుజీ ప్రభుజీ 19వ చదువుతున్నాను ప్రభుజీ. నేను చదువుతారా? మీరు చదవండి భారతీమాత. చదువుతున్నాను ప్రభుజీ. 19వ శ్లోకం. యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః సాధవః సముదాచారాస్తే పూయంతేపి కీకటాః. ప్రశాంతులు, సమదర్శులు, సదాచారులు, సద్గుణ శోభితులునైన భక్తులు ఎచ్చటనుందరో ఆ స్థలము అచ్చటనున్న వంశముల నిందనీయములన్నీయును పునీతములు కాగలవు. భాష్యము. మహాభాగవతులు ఎచ్చటనున్నను వారి వంశములేగాక సమస్త దేశము పవిత్రము కాగలదు. 20వ శ్లోకము. సర్వాత్మానాన హింసంతి భూతగ్రామేషు కించన ఉచ్చావచేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహాః. దైత్యరాజ ప్రహ్లాద, భక్తియుత సేవయందు అనురక్తుడైన కారణమున నా భక్తుడు ఉచ్చ నీచ జీవుల నడుమ భేదభావమును చూపడు.
అన్ని విధముల అతడు ఎవ్వరి ఎడను ఈర్ష్యను కలిగి ఉండడు. 21వ శ్లోకము. భవంతి పురుషాలోకే మద్భక్తా స్వామనువ్రతాః భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపద్రుక్. నిన్ను ఆదర్శముగా తీసుకునేది వారు సహజముగానే నా విశుద్ధ భక్తులు అగుదురు. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు. ఇతరులు నిన్నే తప్పక అనుసరించవలసి ఉన్నది. భాష్యము. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు స్కంద పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. కృతేతు తాత్వికా దేవాన్ నారదాది దింస్తాదైవ చ పహ్రాదాదుత్తమః ఓను విష్ణు భక్తౌ జగత్ప్రతయే. దేవదేవుని భక్తులు పలువురు కలరు. వారందరూ శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడిరి. స్వయంభూర్నారదాదాః శంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వ్యయాసకీర్వయం. బ్రహ్మ, నారదుడు, శివుడు, కపిలుడు, మనువు మున్నగు 12 మహాజనులలో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడని తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సుధామాత చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. 22వ శ్లోకం. కురుత్వం ప్రేత కృత్యాని పితుః పోతస్య సర్వసః మదగ్న స్పర్శనేనాగ్న లోకన్యాశ్చతి సుప్రజాః. వత్స, మరణ సమయమున నా దేహస్పర్శ వలన నీ తండ్రి ఇది వరకే పవిత్రుడైనాడు. అయినను తండ్రిని మరణానంతరము అతనికి అంత్యక్రియలు కావించుట పుత్రుని బాధ్యత. అట్టి కార్యముచే అతని తండ్రి ఉన్నత లోకములను చేరి ఉత్తమ నాగరికుడు భక్తుడు కాగలడు. భాష్యము. హిరణ్యకశిపుడు అది వరకే పవిత్రుడైనప్పటికీ తిరిగి భక్తునిగా అగుటకు ఉన్నత లోకమున జన్మింపవలసి ఉండెనని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. దేవదేవుడు ఎట్టి పరిస్థితి యందును విధి విధానములను నిలుపజేయగోరడు కనుక శిష్టాచారముగా శ్రద్ధ కర్మ నొనరింపమని ప్రహ్లాదునికి ఆదేశించెను. ఈ విషయమున మధ్యముని కూడా ఇట్లు ఉపదేశించెను. మధు కైటభౌ భక్తాభావ దూరౌ భగవతోమృతౌ తమ ఏవ క్రమాదాపౌ భక్త్యా చేద్యో హరిం యయౌ. మధుకైటభ దానవులు శ్రీహరిచే వధింపబడినప్పుడు వారి బంధువులు శ్రద్ధ కర్మ నొనరించిరి. దానిచే ఆ ఇరువురు భగవద్ధామమునకు వెడలిరి. 23వ శ్లోకము. పిత్యం చ స్థానమాదిష్ట యదోక్తం బ్రహ్మవాదిభిః మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. శ్రద్ధాకర్మలను పూర్తి కావించిన పిమ్మట నీ తండ్రి రాజ్యభారమును స్వీకరింపుము. సింహాసనము అధిష్ఠించిన వాడివై ఎటువంటి లౌకిక కలాపముల చేతను విచలితుడవు కాక మనస్సును నాయందే స్థిరముగా నిలుపుము. వేద దేశముల అతిక్రమింపక లాంఛనముగా నీ విహిత కార్యమును నొనరింపుము. భాష్యము. ఎవడేని భక్తునిగా అయినప్పుడు వైదిక విధి విధానముల ఎడ అతని కెట్టి కర్తవ్యము ఉండదు. మనుజునికి నిర్వహింపవలసిన కర్తవ్యములు ఎన్నియో ఉండవచ్చును. కాని పూర్తిగా భక్తి తత్పరుడైనచో అతని కట్టి బాధ్యతలేవీనూ ఉండవు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడిరి. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం న కింకరో నాయాం రుణీచ రాజన్ సర్వాత్మనాయః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ముకుందుని పాదపద్మములకు సంపూర్ణ శరణాగతుడైన వాడు పితృదేవతలకు, ఋషులకు, మానవ సంగమమునకు, మానవులకు లేదా ఏ జీవునకు రుణపడి ఉండడు. అయినను విధి విధానముల అనుసరింపమని
నృసింహదేవుడు ప్రహ్లాదునికి ఆదేశించెను. ఏలయనగా రాజు కానున్న అతనిని ఇతరులను అనుసరింపగలరు. ఆ ప్రకారము ప్రజలందరూ భగవద్భక్తుల రీతిలో రాజ్యపాలనము చేయమని దేవదేవుడు పలికెను. యద్యదాచరిత శ్రేష్టస్తత్త దేవోతరోజనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తు ధనువర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయమైన కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దాన్నే లోకమంతయు అనుసరించును. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకమునందు మనుజుడు ఎటువంటి లౌకిక కలాపముల ఎడను అనురక్తుడు కారాదు, కాని వేద దేశములను అతిక్రమింపరాదని సామాన్యునికి చూపుటకే భక్తుడు అట్టి కార్యములను నిర్వహింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. శారదా స్వరూపనారాయణ మాతాజీ ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 24 శ్రీ నారద ఉవాచ ప్రహ్లాదోపి తథా చక్రే పితుర్యాత్సం పరాయికం యదాహ భగవాన్ రాజన్నభిషిక్తో ద్విజాతిభిః. అనువాదము. శ్రీ నారదముని పలికెను, ఆ విధముగా దేవదేవుడు ఆదేశించినట్లు ప్రహ్లాదుడు తన తండ్రికి పితృకర్మ నొనరించెను. ధర్మరాజా పిదప ద్విజుల నిర్దేశమును అనుసరించి అతడు రాజ్యాభిషేకుడయ్యను. భాష్యము. మానవ సంఘము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి 4 విభాగములుగా విభజింపబడట అత్యంత అవసరం. ప్రహ్లాదుడు అన్ని విధముల పరిపూర్ణుడి అయినప్పటికీ వైదిక కర్మ నిరతులగు బ్రాహ్మణుల ఉపదేశములను పాటించినట్లు మనమిచ్చట గాంచుచున్నాము. కనుక సంఘములో వేదజ్ఞులైనట్టి మేధావి వర్గము తప్పనిసరిగా ఉండవలెను. జనులందరూ వేద నియమములను అనుసరించి క్రమముగా పరిపూర్ణులై భగవద్ధామునకేగ యోగ్యులైనట్లుగా వారు మార్గదర్శనము చేయగలరు. 25వ శ్లోకం. ప్రసాదాసు ముఖం దృష్ట్వా బ్రహ్మ నరహరిం హరిం స్తుత్వా వాగ్భి పవిత్రాభి సహస్రాదిభిర్వృతః. అనువాదము. నృసింహదేవుడు ప్రసన్నుడైన కారణమున దేవతా పరివేష్టితుడైన బ్రహ్మ ప్రసాదము సుముఖుడై దివ్య వాక్కులతో ఆ దేవదేవుని ఇట్లు స్తుతించెను. 26 శ్రీ బ్రహ్మోవచ దేవదేవాభిలాధ్యక్ష భూత భావన పూర్వజ దిష్ట్వా తే నిహత పాపో లోక సంతాపనోసురః. బ్రహ్మదేవుడు పలికెను, దేవదేవ అఖిలాధ్యక్ష భూత భావన ఆదిపురుష సమస్త విశ్వమునకు సంతాపకారకుడైన ఈ పాపియగు అసురుని మా భాగ్య వంశమున నేడు నీవు వధించితివి. భాగ్యవశమున నేడు నీవు వధించితివి. భాష్యం. పూర్వజ అను పదము భగవద్గీత యందు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అని వివరించబడినది. బ్రహ్మాది దేవతలందరూ దేవాది దేవుని నుండి ప్రకటమైరి. కనుక ఆది పురుషుడైన గోవిందుడే సర్వకారణ కారణుడై ఉన్నాడు. 27వ శ్లోకం. యోస్తౌ లబ్ధవరో మత్తో నా వజ్జో మమ సృష్టిభిః తపో యోగ బలోన్నతః సమస్త నిగమానహం. నా సృష్టి అందలి ఏ జీవి చేతను వధింపబడనట్టి వరమును ఈ దానవుడు అనగా హిరణ్యకశిపుడు నా నుండి బడిసినాడు.
ఆ అభయముతోనూ తపోయోగ బలముతోనూ మిగుల గర్వితుడై ఇతడు వేదాదేశములను అతిక్రమించెను. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. 28వ శ్లోకం. దృష్ట్వా తత్తనయా సాధర్మ భగవతోర్భకః త్వయా విమోచితో మృతర్దిష్ట్వా త్వాం సమితోదున. అనువాదం. బాలుడయ్యను మహాభాగవతుడైనట అతని పుత్రుడు ప్రహ్లాదుడు భాగ్యవశం ఇప్పుడు మృత్యువు నుండి బయటపడి పూర్తిగా నీ పాదపద్మ లక్షణంలో చేరినాడు. 29వ శ్లోకం. ఏతదుపుస్తే భగవాన్ జాయతః పరమాత్మనః సర్వతో గోత్రో సంత్రోపి జిగంసకః. అనువాదం. దేవా భగవంత, నీవే పరమాత్ముడు. నీ దివ్య రూపం జ్ఞానించినచో అన్ని విధములకు భయముల నుండి చివరకు మృత్యు భయం నుండి కూడా సహజంగానే రక్షణ నొసగదు. శ్రీల ప్రభుపాదుల భాష్యం. ప్రతి ఒక్కడు మరణించి తీరవలసిందే. ఎవడును మృత్యుహస్తం నుండి బయటపడజాలడు. నిజమునకు మృత్యువు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఒకనొక రూపమే. మృత్యువు హర్షం. కానీ ఎవడైనా భక్తుడైనప్పుడు తన ఆయు పరిమాణం అనుసరించి మరణించడం జరగదు. ప్రతి ఒక్కరికి పరిమితముగా ఆయు ఉండదు. కానీ భక్తుని ఆయుతాయం భగవంతునిచి అనగా కర్మఫలం నశింపజేయగలిగిన వాడు పొడిగిపోవడు. కర్మని నిర్దహతి భక్తి భాజం అని బ్రహ్మ సంహిత యందు చెప్పబడింది. భక్తుడు కర్మాధీనుడు కాడు. అందువలన భక్తుని నిర్ణీతమైన మృత్యువు కూడా శ్రీకృష్ణుని నిర్ణీతము కరుణించే తప్పిపోగలదు. ఈ ప్రకారం ఆ దేవదేవుడు అతి దారుణమైన మృత్యుపై నుండైనను భక్తుని రక్షించువాడే ఉన్నాడు. 30వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ మైవం విభో సురాణం తే ప్రదేయ పద్మ సంభవ వరహ క్రూరాణి సర్గన మహినామామృతం యదా. అనువాదం. నరసింహ భగవాన్ పలికను. పద్మ సంభవ బ్రహ్మదేవ, పాముకు పాలు పోయట ఎంత ప్రమాదకరమో స్వభావరీత్యా పరమ క్రూరులు మాత్సర్యలోనైన అసురులకు వరం నసుకుడు కూడా అంతే ప్రమాదకరం. ఇకపై ఏ దానవునికి ఇట్టి వరము నివ్వరాదు. 31వ శ్లోకం. శ్రీనారద వాచ ఇత్వాక్తం భగవాన్ రాజస్తదే హరి హదృశ్య సర్వభూతానాం పూజిత పరమేష్ఠిన. అనువాదం. నారదముని పలికను. ధర్మరాజా, సామాన్య జనులకు అగోచరుడు భగవానుడు ఆ ప్రకారం బ్రహ్మకు ఉపదేశించి పిదప అతనిచే పూజితుడే అంతర్హిడైను. చదవటానికి హరే కృష్ణ. బాలామణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రభుజీ, రథయాత్ర బాగా జరిగిందా ప్రభుజీ? బాగా జరిగినాయమ్మా. ఇంకా అవుతున్నాయి రథయాత్రలు. ఇంకా 20 ఉన్నాయి మా అవ్వాల్సినవి. వస్తున్నాయి. అందులో గచ్చిబౌలి సత్సంగ్లు వస్తున్నాయి ప్రభుజీ. మీదే ఏం పెట్టలేదు అందులో. గ్రీన్ డ్రెస్ కనపడలేదు ప్రభుజీ. హోటల్ పెట్టలేదా? సరే, నేను చూస్తాను. హరే కృష్ణ. 32వ శ్లోకం. తతః సంపూజ్య శిరసా వవందే పరమేష్ఠినం భవం ప్రజాపతిం దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాః. పిదప ప్రహ్లాదుడు భగవదంశలైనట్టి బ్రహ్మ, శివుడు, ప్రజాపతుల వంటి దేవతలందరినీ అర్చించి స్తుతించెను. 33వ శ్లోకం. తతః కార్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పత్తిం. తదనంతరం శుక్రాచార్యుని ఇతర మునులను కూడిన వాడే కమలాసనుడకు బ్రహ్మ ప్రహ్లాదుని విశ్వమందలి దైత్య దానవులకు ప్రభువుగా చేసెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జయ. నృసింహ భగవాన్ని అనుగ్రహించే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని కన్నను గొప్ప రాజుగా అయ్యను. అతని రాజ్యాభిషేకము దేవ ముని గణ సన్నిధిలో బ్రహ్మచే నిర్వహించబడి. 34వ శ్లోకం. ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః స్వధామాని యయురాజన్ బ్రాహ్మాద్యాః ప్రతిపూజితాః
ధర్మరాజ, బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదునిచే యుక్తముగా అర్చింపబడిన వారే అతన్ని ఆశీర్వదించి తమ తమ నెలవులకు ఎగిరి. 35వ శ్లోకం. ఏవంచ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ. దితిపుత్రులకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగానైన విష్ణు పార్షదులు ఇరువురులో ఆ విధముగా వధింపబడిని. ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్న భగవాన్ని వారు మోహవశమున తమ శత్రువుని తలచిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదకి జై. శిశుపాలుడు శ్రీకృష్ణ దేహంను ఎట్లు లీనమయ్యనని ధర్మరాజు నారదుని అడిగినప్పుడు నృసింహదేవుడు భక్త ప్రహ్లాదునికి సంబంధించిన చర్చ ఆరంభమైనది. పూర్వము నాటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులే ఇప్పటి శిశుపాల దంతవక్తులు. 3 జన్మలలో విష్ణు పార్షదులు విష్ణువు చేతనే ఎట్లు వధింపబడిననేడి వైనమును నారదముని ఇచ్చట వివరించను. మొదట ఆ విష్ణు పార్షదులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా నైరి. 36. పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః కుంభకర్ణదశగ్రీవౌ హతౌ తౌ రామ విక్రమైః. బ్రాహ్మణుల చేసి బడిన ఆ విష్ణు పార్షదులు తిరిగి కుంభకర్ణుడు, దశకంఠ రావణులుగా జన్మించి రామచంద్రుని పరాక్రమించే నిహతులైరి. 37వ శ్లోకం. శయనౌ యుధి నిర్భిన్న హృదయౌ రామశాయకైః తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తన జన్మని. రామచంద్రుని బాణములచే కొట్టబడిన వారే రావణ కుంభకర్ణులిరువురు నేల కొరిగి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వెనకటి జన్మలో వలనే భగవత్ చింతనామగ్నులై దేహములను త్యజించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కృష్ణమాతాజీ ఉన్నారమ్మా? కృష్ణమాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వన 38. ఓకేనా? మరి ఓకే ఓకే ప్రభుజీ, చదువుతాను. తావిహద పునర్జాతౌ శిశుపాలక ఋషజౌ హరో వైరానుబంధేన పశ్యతస్తే సమీయతః. వారు తిరిగి శిశుపాల దంతవక్రులుగా మానవ రూపమున జన్మించి భగవంతునితో వైరమును కొనసాగించిరి. వారే నీ సమక్షమును ఇప్పుడు దేవదేవుని యందు లీనమైరి. భాష్యము. వైరాను బంధేన, భగవంతునికి శత్రువుగా వర్తించుట కూడా జీవునికి లాభదాయకమే. కామద్వేషాద్ భయాద్ స్నేహాద్. కామముతో గాని, క్రోధముతో గాని, భయంతో గాని లేదా ద్వేషంతో గాని, అనగా శ్రీల రూపగోస్వామి ఉపదేశించినట్లు ఏదో ఒక విధంగా తస్మాత్ కేన ప్యోపాయేన మనుజుడు దేవదేవుని ఎడ అనురక్తుడై చివరకు భగవద్ధామునకు చేరవలెను. అయినచో దాసునిగా, మిత్రునిగా, తండ్రిగా, తల్లిగా, ప్రేయసిగా భగవంతునితో సంబంధమును నేర్పరుచుకొనిన వానిని గురించి చెప్పునదేమున్నది. 39వ శ్లోకం. ఏనః పూర్వ కృతం యత్తాద్రాజానః కృష్ణ వైరిణః జహస్తే అంతే తదాత్మనః కీటః పేసత్కృతో యథా. శిశుపాల దంతవక్రులేగాక కృష్ణునికి శత్రువులుగా వర్తించిన పలువురు ఇతర రాజులను మరణ సమయమున మోక్షమును బడిసిరి. భ్రమరముచే బంధింపబడిన కీటకము భ్రమర దేహమునే పొందినట్లు కృష్ణుని తలిచిన కారణమున వారు ఆ దేవదేవుని వంటి దివ్య రూపమును బడిసిరి. భాష్యము. ధ్యాన రహస్యము ఇచ్చట వివరింపబడినది. నిజమైన యోగులు తమ హృదయమందలి విష్ణు రూపమునే ధ్యానింతురు. తత్ఫలితంగా మరణ సమయమున వారు విష్ణు రూపముని తలుచుచు తమ దేహములను త్యజించి వైకుంఠ లోకమును బడియుదురు. ఆ విధంగా వారు భగవంతుని వంటి దేహ లక్షణములనే పొందగలరు. అజాముల్ని ఉద్ధరించుటకు విష్ణుదూతులు వైకుంఠ లోకం నుండి అరుదించినప్పుడు చతుర్భుజములతోనూ విష్ణు రూప లక్షణములతోనూ అచ్చము విష్ణువు వలనే గోచరించినట్లు షష్ఠస్కందము నుండి మనం ఇది వరకే ఎరిగి ఉన్నాము. కనుక మనుషుడు విష్ణు చింతనమును అభ్యసించి మరణ సమయమున పూర్తిగా ఆ దేవదేవుని తలచినచో వైకుంఠమునకు చేరగలడని మనము నిర్ణయింపవచ్చును. భయంతో కృష్ణుని తలచినట్టి కంసుని వంటి వారు కూడా కృష్ణుని శత్రువులు.
కూడా ఆ దేవదేవుని వంటి ఆధ్యాత్మిక దేహమునే పొందగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. కళామాత చూతారా? హరే కృష్ణ ప్రభుజీ. 40వ శ్లోకం. యథా యథా భగవతో భక్త్యా పరమయాభిధా నృపాశ్చైద్యాదయస్తాత్మ్యం హరేత్ చింతయా యయుః. దేవదేవుని నిరంతరము చింతించడి విశుద్ధ భక్తులు భక్తియోగముచే అతని వంటి రూపమును బడయుతురు. అదియే సారూప్యముక్తి. శిశుపాల దంత వక్త్రాది రాజులు కృష్ణుని శత్రువుగా తలపోసినను అదే ఫలమును పొందగలిగిరి. భాష్యము. భక్తుడు బాహ్యమునకు నియమిత భక్తియుత సేవనే మొనర్చినను అనంతరము తనకు ఇష్టమైన రసభావనలోనే సదా చింతించవలనని సనాతన గోస్వామికి శ్రీ చైతన్యులు బోధ కావించిన సందర్భమున చైతన్య చరితామృతమునందు వివరింపబడినది. అట్టి నిరంతర చింతనయే భక్తుని భగవద్ధామమునకు వెడలుటకు యోగ్యునిగా చేయును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని భగవద్గీత యందు తెలుపబడినట్లు దేహత్యాగానంతరము భక్తుడు తిరిగి భౌతిక దేహమును పొందక భగవద్ధామమును చేరి భగవంతుని ఏ నిత్య సహచరుల కార్యములను తాను అనుసరించెను వారి వంటి ఆధ్యాత్మిక దేహమును బడియును. భక్తుడు భగవత్ సేవకు ఇష్టపడినప్పటికీ గోపబాలురు, గోపికలు, నందయశోదలు, సేవకులు మరియు బృందావనమందలి వృక్షములు, నేల, పశువులు, మొక్కలు, జలము వంటి కృష్ణ సంబంధమగు సమస్తమును నిరంతరము చింతింపవచ్చును. వీటిని తదేకముగా తలపోయుటచే అతడు దివ్యస్థితిని బడయగలడు. శిశుపాలుడు, దంతవక్త్రుడు, కంసుడు, పౌండ్రకుడు, నరకాసురుడు, శాల్వుడు వంటి రాజులు ఇదే రీతిగా ముక్తిని బడసిరి. ఈ విషయము మధ్వాచార్యులచే ఇట్లు ధృవపరచబడినది. పౌండ్రకే నరకే చైవ శాల్వే కంసే చ రుక్మిణి ఆవిష్టాస్తు హరేర్భక్త సద్భక్త్యా హరిమాపిరే. పౌండ్రకుడు, నరకాసురుడు, సాల్వుడు, కంసుడు శ్రీకృష్ణుని ఎడ వైరమును కలిగి ఉండిరి. అయినను ఆ రాజులందరూ ఆ దేవదేవుని నిరంతరము తలపోసినందున సారూప్యముక్తిని బడిసిరి. జ్ఞాన మార్గమున చనడివాడు జ్ఞానభక్తుడు కూడా అటువంటి గమ్యమునే చేరును. భగవంతునే నిరంతరము తలుచుచు అతని శత్రువులు కూడా మోక్షము బడిసిరన్నచో భగవత్ సేవలోనే సదా నెలకొని ప్రతి పనిలోనూ కృష్ణుని తప్ప అన్యమును చింతింపని విశుద్ధ భక్తులను గూర్చి వేరుగా చెప్పునది ఏమున్నది? హరే కృష్ణ ప్రభుజీ. బాగా తర్వాత చదువుతారు. నెక్స్ట్ వాళ్ళని చదవను. చంద్రమౌళి ప్రభు ఉన్నారా ప్రభు? చదువుతారా? ఉన్నాం ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 41, 42 చదవండి. ఓకే. హరే కృష్ణ. అఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్ణవాన్ ధమఘోష సుతాదీనం హరే సాత్వమపి ద్విషాం. శిశుపాలులు కృష్ణుని ఎడ వైరమును కలిగి ఉన్నప్పటికీ ఎట్లు మోక్షమును బడసిరని నీవు అడిగిన విషయంను ఇప్పుడు పూర్తిగా వివరిస్తుంది. 42వ శ్లోకం. ఏష బ్రహ్మణ్య దేవస్య కృష్ణస్య చ మహాత్మనః అవతార కదా పుణ్యవదో యత్రాది దైత్యో. దేవదేవుడకు శ్రీకృష్ణుని గురించి అతని అవతార విశేషం గురించి వర్ణించబడినది. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారం కూడా వర్ణితమైనది. భాషము. అవతారంలో ఉన్నవి శ్రీకృష్ణుని గోవిందుడు అంశలే, విస్తారములే. అద్వైతమచ్యుతమనాదం మంతరూపం మద్యం పురాణ పురుషం నవ యౌవనం చ వేదేషు దుర్లభమ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి.
అద్వయుడు, అచ్యుతుడు, అనాది అయిన వాడు ఆయన ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. అనంత రూపంలోనికి విస్తరించినను అతడు ఆది అయి ఉండను. పురాణ పురుషుడైనను అతడు సదా నవయవనంతో గోచరించును. అతని అట్టి సచితానందమయ రూపంలో వేద జ్ఞానముతో బోధపడుతున్నను విశుద్ధ భక్తులకు సదా ప్రకటమగుచుండను. ఈ ప్రకారము అవతారములను గురించి బ్రహ్మసంహిత వర్ణించున్నది. నిజమునకు అవతారములన్నీను ప్రామాణిక శాస్త్రములు వర్ణితమైనవి. నేటి కలియుగమున అవతారములుగా చలామణి అగుట మోజుగా తయారైనను నిజమునకు ఎవడనూ అవతారం కాజాడు. అవతారములన్నీను ప్రామాణిక శాస్త్రములో వర్ణింపబడినవి కనుక ఎవడో కపటిని అవతారంగా అంగీకరించుటకు మొదలు శాస్త్ర పరిశీలనము తప్పనిసరి అయినది. శ్రీకృష్ణుడే దేవాదేవునియు అతడు అసంఖ్యాక అవతారంలో కలిగి ఉన్నాడని శాస్త్రంలో సర్వత్రా చెప్పి ఉన్నవి. బ్రహ్మసంహిత ఎందే మరొక చోట రామాదిమూర్తి శుకలా నియమేన తిష్టన్ అని చెప్పబడినది. శ్రీరాముడు, నరసింహుడు, వరాహమూర్తి అన్ని దేవదేవుడగు శ్రీకృష్ణుని అవతారములే. కృష్ణుడి బలరాముని సంరక్షకుడు, తర్వాత అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, నారాయణుడు, ఆ పిదప పురుషావతారములు అనగా మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు వచ్చట జరుగును. అవన్నీ అవతారములే. మంజుడు అట్టి అవతారములకు గుర్చి వినవలను. వాణ్ణి గుర్చిన వర్ణమే అవతార కథ అనబడును. అవతార కథను వింట కీర్తించుట పరమ మంగళకరము. శృణ్వత్వాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. ఆ విధంగా వాటిని వినివాడు, కీర్తించేవాడు పుణ్యవంతుడు, భౌతిక కల్మషము నుండి పవిత్రుడు కాగలడు. అవతారముల సందర్భము వచ్చినప్పుడు ధర్మ సంస్థాపనము, కృష్ణ వేరులకు దానవ సంహారము జరుగుచుండను. మా కృష్ణ చైతన్యోద్యమం కూడా 2 లక్షణములతో ప్రపంచమంతటా విస్తరించున్నవి. శ్రీకృష్ణుడు దేవదేవుడు అని తెలియజేయుట ఒక లక్ష్యం కాగా, అవతార పురుషులని చెప్పుకోండి కపటలను నిర్మూలించుట 2వ లక్ష్యము. కృష్ణభక్తి ప్రచారకులు హృదయమందు ఈ సంకల్పం కలిగిన వారే దేవదేవుడు శ్రీకృష్ణుని నానా రకములుగా అవమానించే దుష్టులను నశింపజేయవాలను. నరసింహదేవుని భక్త ప్రహ్లాదుని ఆశ్రయించినచో కృష్ణ విరోధులకు వారిని నశింపజేయుట, శ్రీకృష్ణుని సర్వాధిపత్యమును సుస్థాపితము చేయుట మనకు సులభతరం కాగలదు. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడే ఆదిదేవుడు, దేవదేవుడు, భక్త ప్రహ్లాదుడు మన గురువు. శ్రీకృష్ణుడు ఆరాధ్య దేవుడు. గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి, భక్త ప్రహ్లాదుని అనుగ్రహమును, నరసింహదేవుని అనుగ్రహం మనము బడేయగలిగినచో మన హరినామ సంకీర్తనోద్యమం మిక్కిలి జయప్రదముగా కాగలదు. భగవంతుడిగా అగుటకు హిరణ్యకశిపుడు పలు రీతిలో యత్నించుండెను. ఇక ప్రహ్లాదుని విషయం గమనించినచో ఎన్ని రకములుగా దండించి భయపెట్టినను అసుడగు తన తండ్రిని భగవంతునిగా అంగీకరించుటకు అతను నిరాకరించిన కనుక ప్రహ్లాదుడే అనుసరించి మనము భగవతావతారం అని చెప్పుకున్నది దూర్తులను త్యజించవలను. కృష్ణుని అతని అవతారము తప్ప వేరెవరిని మనం అంగీకరింపరాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మా కల్పన మాతాజీ దండవత్ ప్రణామం. 43-44 శ్లోకం. ప్రహ్లాదశానుచరితం మహాభాగవతస్య చ భక్తి జ్ఞానం విరక్తి చ యాదార్థ్యం చాస్య వైహరే సర్గస్థిత్య వ్యయేసస్య గుణకర్మానువర్ణనం పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్. ఈ వృత్తాంతము మహాభాగవతులకు ప్రహ్లాదుని గుణగణములను, అతని దృఢ భక్తిని, పరిపూర్ణ జ్ఞానమును, సంసారం పట్ల వైరాగ్యమును వివరించును. ఇది భగవాని సృష్టి స్థితి లయ కారణిగా కూడా వర్ణించును. దేవాది దేవుని దివ్య గుణములను మరియు ఎంతటి సంపత్పూర్ణములైనను దేవదానవుల స్థానములు ఎట్లు అతనిని నిర్దేశం మాత్రం నశించిపోనడే వైనమును ప్రహ్లాదుడు తన స్తోత్రంతో వర్ణించెను. భాష్యం. శ్రీమద్ భాగవతమంతయు భగవత్ సేవతో ముడిపడి ఉన్నట్టి మహాభాగవతుల చరితములతో నిండి ఉన్నది. ఈ వేదవాంగ్మయము దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని గూర్చి అతను భక్తులను గూర్చి వర్ణించును కనుక భాగవతం అని పిలువబడినది. ప్రామాణికుడు గురుదేవుని నేతృత్వంలో దీన్ని అధ్యయనం చేయడం ద్వారా మనుషుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును, ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల తత్వమును, జీవిత లక్ష్యమును చక్కగా నిరుతాడు. ఈ శ్రీమద్ భాగవతము అమల పురాణము అనగా నిష్కలంకలమైన వేదవాంగ్మయము. ఈ విషయమును ఆది అందే మనము చర్చించి ఉంటుంది కనుక దీన్ని అవగాహన చేసుకున్నంత మాత్రము మనుషుడు భక్తుల కర్మలను, దానవుల కర్మలను, శాశ్వత లోకమును, తాత్కాలిక లోకమును గుర్చిన
సమస్తమును తెలుసుకొనగలడు. ఈ గ్రంథరాజము ద్వారా సమస్తము చక్కగా విదితమొగను. 45వ శ్లోకం. ధర్మో భాగవతానాం చ భగవాన్యేన గమ్యతే ఆఖ్యానేస్మిన్ సమాప్నాత మాధ్యాత్మిక మశేషతః. ఏ ధర్మము ద్వారా మనుషుడు వాస్తవముగా దేవదేవుని ఎరగగలనో అదియే భాగవత ధర్మము అనబడును. కనుక అట్టి ధర్మముతో ముడిపడి ఉన్నట్టు ఈ చరిత్రమునందు నిజమైన పరతత్వము చక్కగా వర్ణితమైనది. భాష్యం. ధర్మం ద్వారా మనుషుడు భగవానుడు, బ్రహ్మము, భగవంతుని నిరాకార తత్వము, పరమాత్ముడు, హృదయస్థ తత్వము అనే అంశములను అవగతం చేసుకొనగలడు. ఈ తత్వములతో సుపరిచితుడు అయినంతటా అతడు భక్తుడై భాగవత ధర్మమును అనుసరించు. ఈ భాగవత ధర్మమును విద్యారంభం నుండి విద్యార్థులకు బోధించవలనని కౌమార ఆచర్యను ధర్మాన్ భాగవత నిహ ఆచార్య పరంపరలో ఉన్న వాడిన ప్రహ్లాదుడు ఉపదేశించను. భగవద్విజ్ఞానము ఎరుగుటయే విద్య యొక్క నిజమైన ప్రయోజనము. శ్రవణం, కీర్తనం, విష్ణు భగవాన్ని గూర్చి అతని నానావతారములను గూర్చి మనుడు వినవలను, కీర్తించవలను. కనుక ప్రహ్లాద నృసింహులకు సంబంధించిన ఈ చరిత్రము ఆధ్యాత్మికములు, దివ్యములు అయిన విషయమును చక్కగా వివరించబడింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణం. హరే కృష్ణ. 46వ శ్లోకం. యయేతుత్పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృందహం కీర్తయేశ్చద్రయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే. విష్ణు భగవానుని సర్వశక్తిమత్వమునకు సంబంధించిన ఈ చరిత్రమును వినువాడు, కీర్తించువాడు నిక్కముగా భవబంధము నుండి ముక్తుడు కాగలడు. 47. ఏతద్య ఆది పురుషస్య మృగేంద్ర లీలాం దైచేంద్ర యూధపవదం ప్రయతః పఠేత దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం శ్రుత్వానుభావమకుతో భయమేతి లోకం. ప్రహ్లాదుడు భాగవత శ్రేష్ఠుడు. అతని కార్యకలాపములు, హిరణ్యకశిపుని వధ, నృసింహ భగవానుని లీలలకు సంబంధించిన ఈ చరితమును అత్యంత శ్రద్ధతో వినువాడు చింతారహితమైన ఆధ్యాత్మిక జగత్తును నిశ్చయముగా చేరును. యూయం నృలోకే బత భూరి భాగా లోకం పునానా మునయోభియంతి ఏషాం గృహానా వసతీతి సాక్షాత్ గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగం. నారదముని పలికను. ధర్మరాజా, దేవదేవుడగు శ్రీకృష్ణుడు సామాన్య మానవుని వలె మీ ఇంట వసించి ఉన్నందున మీరందరూ అనగా పాండవులు మిక్కిలి భాగ్యవంతులై ఉన్నారు. ఈ విషయమును చక్కగా నెరిగియే మహామునులు ఎల్లప్పుడూ మీ గృహమునకు ఇచ్చేయుచుందురు. భాష్యం. ప్రహ్లాదుని చరితమును వినిన పిమ్మట విశుద్ధ భక్తుడు అతనినే అనుసరింపగోరును. కానీ ప్రతి ఒక్కడు అంతటి స్థాయికి చేరగలడా అని తలంచుచు అట్టివాడు నిరాశ చెందడి అవకాశమున్నది. విశుద్ధ భక్తుని స్వభావమే ఇది. తననెప్పుడును అతడు హీనునిగను, అసమర్థునిగను, అయోగ్యునిగను తలచుచుండును. కనుక ప్రహ్లాద చరితమును వినిన తర్వాత ధర్మరాజు తన అల్పస్థితిని గూర్చి తలచుకొని ఉండవచ్చును. కానీ అతని మనస్సు ఎరిగిన నారదముని వెంటనే పాండవులు ఎంత మాత్రము తక్కువ భాగ్యవంతులు కారనియు, నిజమునకు ప్రహ్లాదునితో సమానమైన వారనియు పలికి ఉత్సాహపరిచెను. ఏలయన నృసింహదేవుడు ప్రహ్లాదుని కొరకు ఆవిర్భవించినను ఆ దేవదేవుడు తన ఆది రూపములో కృష్ణునిగా పాండవులతో పాటు వసించుచున్నాడు. అయినను శ్రీకృష్ణుని యోగమాయా ప్రభావమున పాండవులు తమ భాగ్యస్థితిని తెలిసి కొనకుండిరి. నారదునితో పాటు సాధు పురుషులందరూ ఈ విషయమును నెరిగి ఉన్నందుననే నిరంతరము ధర్మరాజును దర్శించుచుండెడివారు. శ్రీకృష్ణునే నిరంతరము తలపోసడి ఏ భక్తుడైనను సహజముగాని పరమ భాగ్యవంతుడు.
నృలోకే అను పదమునకు ఈ భౌతిక జగత్తునందు అని అర్థము. పాండవులకు ముందు అనేక మంది భక్తులుండిరి. యాదవులు, వశిష్ఠుడు, మరీచి, కశ్యపుడు, బ్రహ్మ, శివుడు వంటి అట్టి వారలు అత్యంత భాగ్యశాలురై ఉండిరి. అయినను పాండవులు వారందరికన్నను శ్రేష్ఠులై ఉన్నారు. ఏలయనగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వారితో పాటు కలిసి జీవించెను. కనుకనే ఈ భౌతిక జగత్తులో పాండవులు పరమ భాగ్యవంతులని నారదముని ప్రత్యేకముగా పేర్కొని. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. సవా అయం బ్రహ్మ మహద్విముగ్య కైవల్య నిర్వాణ సుఖానుభూతి ప్రియ సుహృద్న కలుమాతులేయ ఆత్మారణీయ విధి గురుశ్చ. అనువాదము. నిరాకార బ్రహ్మమునకు శ్రీకృష్ణుడే మూలము కనుక బ్రహ్మము సాక్షాత్తుగా అతడే అయి ఉన్నాడు. సాధు పురుషుడు కోరని దివ్యానంద సుఖమునకు హేతువు ఆ దేవదేవుడే అయినను పరమ పురుషుడైన అతడు మీకు పరమ ప్రియమిత్రుడు, హితైషి, మేనమరిది అయి ఉన్నాడు. నిజముగా అతడు ఎల్లవేళలా మీకు ఆత్మయై ఉన్నాడు. మీకు ఆరాధ్యుడైనను ఒకప్పుడు అతడు మీకు సేవకునిగాను మరొకప్పుడు గురువుగాను వర్తించుచుండును. భాష్యం. పరతత్వమును గురించి సదా భేదాభిప్రాయము ఉండును కనుక ఒక వర్గములకు చెందిన ఆధ్యాత్మికవాదులు పరతత్వము నిరాకారమని నిర్ణయించగా ఇంకొక వర్గం వారు పరతత్వము రూపసహితమని నిర్ణయించరు. భగవద్గీతను పరతత్వము పరమ పురుషుడు అంగీకరింపబడింది. ఆ పరమ పురుషుడే అనగా శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీతను బ్రాహ్మణో హి ప్రతిష్టాహం, నిరాకార బ్రహ్మము నా పాక్షిక ప్రకటము, మత్త పరతనం నాణ్యత, నాకనను ఉన్నతతరమైన సత్యము వేరొకటి లేదు అని ఉపదేశించారు. ఆ దేవదేవుడే పాండవులకు పరమ మిత్రుడిగాను బంధువుగాను వర్తించెను. ఇంకను ఒకప్పుడు అతడు వారికి దూతగా పనిచేసి ధృతరాష్ట్ర దుర్యోధనులకు లేఖను ఓడిపోయింది. అతడు పాండవులకు శ్రేయోభిలాష అయి ఉండను కనుక గురువుగాను వర్తించను. అర్జునుడు శ్రీకృష్ణుని గురువుగాను అంగీకరించగా శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. గమ్యస్థానము నుండి ఆ దేవదేవుడు అతన్ని కొన్ని మార్లు మందలించడం కూడా జరిగింది. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసి. ప్రజ్ఞను కూడిన మాటలు పలుకుచునే దుఃఖింపదగిన దాన్ని గురించి నీవు శోకించుచున్నావు అని ఒక చోట ఆ దేవదేవుడు పలికను. మరొక చోట కొత్త స్వాకస్మరమిదం విషమే సముపస్థితం. అర్జున, నీకు ఈ కల్మషం ఎచ్చటి నుండి దాపురించినది అనుచు పలికి ఉన్నాను. పాండవులకు కృష్ణుడితో అంతటి సన్నిహిత సంబంధం ఉండేది. అదే రీతిగా విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుడితో అత్యంత సన్నిహితముగా ఉన్నాడు. శ్రీకృష్ణుడే అతని జీవనమై ఉన్నాడు. పరమ ప్రామాణికుడు నారదుడు పలికిన విషయం అది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. నా యస్య సాక్షాత్ భవ పద్మజాదిభి రూపం ధియా వస్తుతయోపవర్ణితం మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః. బ్రహ్మరుద్రుల వంటి మహనీయులను దేవదేవుడగు శ్రీకృష్ణుని తత్వమును యుక్తముగా వర్ణింపజాలరు. మౌనవ్రతము, ధ్యానము, భక్తి వైరాగ్యములను గూడి ఉండెడి మహామునులచే భక్త రక్షకునిగా సదా అర్చింపబడడి ఆ భగవానుడు మా ఎడ ప్రసన్నుడగుగాక. భాష్యము. పరతత్వమును పలువురు పలు రీతుల పొందగోరుదురు. అయినను అతడు అచింత్యునిగానే నిలిచి ఉండును. అయినను పాండవులు, గోపికలు, గోపబాలురు, యశోద, నందమహారాజు, బృందావన వాసులు వంటి భక్తులు అతనిని పొందుటకై ఏవో ధ్యాన పద్ధతులను అభ్యసింపనవసరము లేదు. అతడు వారికి పరమ సన్నిహితునిగానే నిలిచి ఉండును. కనుకనే జ్ఞానులకు, విశుద్ధ భక్తులకు గల భేదము నెరిగిన నారదముని తన ఎడ శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఉండవలెనని సదా ప్రార్థించును. 51. స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యసః
పురారుద్రస్య దేవస్య మయేనానంతమాయిన. ధర్మరాజా, పూర్వము మాయావియగు మయదానవుడు శివుని యశస్సును తగ్గించగా ఆ పరిస్థితి యందు శ్రీకృష్ణుడే అతనిని కాపాడెను. భాష్యము: శివుడు మహాదేవుడని మహోన్నతుడగు దేవత పిలువబడును కనుక శ్రీకృష్ణుని యశస్సు మహిమలు బ్రహ్మకు తెలియకపోయినప్పటికీ శివుడు వాని నెరిగి ఉండవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. పరబ్రహ్మముగు శ్రీకృష్ణుని నుండి శివుడు శక్తిని బడసెనని ఈ చారిత్రక సంఘటన నిరూపింపగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. 52. రాజోవాచ కస్మిన్ కర్మణి దేవస్య మయో అహం జగదీసుతుః యథా సోపరిచితా కీర్తి కృష్ణే నానేన కథ్యతాం. ధర్మరాజు పలికెను, ఏ కారణము చేత మయదానవుడు శివుని యశస్సును నాశనం చేశాను, శ్రీకృష్ణుడు ఎట్లు శివుని కాపాడి అతని యశస్సును విస్తరింపజేశానని చేయగలిగాను, ఇవి అన్నీ దయచేసి నాకు వివరింపుడు. 53. శ్రీ నారద వాచ నిర్జిత అసురా దైవైర్యుజ్య నేనో ఉపబృంహితై మాయనాం పరమాచార్య మయం శరణ మాయయాయహు. నారదుని పలికెను, కృష్ణకరుడిచే సదా కీర్తి సంపన్నులై అలరారి దేవతలు అసురులతో యుద్ధం చేసి వారిని ఓడించారు. పరాజితులైన అసురులు అంతటా మయదానవుని ఆశ్రయించిరి. 54, 55. వాయిస్ వస్తుంది స్వామి గురుజీ, ప్రభుజీ? వస్తుంది ప్రభు, చదవండి. 54, 55. స నిర్మయ పురస్తి ప్రో హైమీ రౌప్యాయ శీర్భుః దుర్లక్ష్య పాయ సంయోగా దుర్వితర్క పరిచ్ఛద తాభిస్తే అసుర సేనాన్యో లోకాం త్రీన్ స్వేశ్వరా స్వప్న స్మరంతో నాశయాం చక్రుః పూర్వ వైరమలక్షితా. అసుర నాయకుడకు మయదానుడు అగోచరములకు 3 పురములను నిర్మించి అసురులకు సగను. అవి స్వర్ణ రజిత లోహ నిర్మిత విమానములను పోలి అసాధారణముకు వస్తు సామాగ్రిని కలిగి ఉండెను. ధర్మరాజా, ఈ 3 పురముల వలన అసుర సేనాపతులు దేవతలకు అగోచరములైనవి. ఈ అవకాశమును అదనుగా కొనిన అసురులు తమ పూర్వ శత్రుత్వమును స్మరించి ముల్లోకములను ఊర్ధ్వ మధ్య అధోలోకము నాశనం చేయ మొదలెడిరు. 56. తతస్తే శేశ్వరాలోక ఉపాసాధ్యేశ్వర స్వరమన్నత త్రాహి నస్తావకాన్ దేవ వినష్టాం స్త్రీ పురాలయై. అసురులకు ఉన్నత లోకములను నాశనం చేయి మొదలైనప్పుడు తల్లోక పాలకులను శివుని కడకేగి సంపూర్ణ శరణాగతులై అతనితో, మహాదేవ, ఉల్లోకవాసితులకు మేము నశింపనున్నాము, నీ అనుయాయులైన మమ్ము దయతో రక్షింపవలసిందని పలికిరి. 57. అధానుగృహ్య భగవాన్మ భైష్టేతి సురాన్ విభుః శరం ధనుష్టి సందాయ పురేస్వస్త్రం వ్యముచ్యత. పరమశక్తిమంతుడకు సమర్థుడు నేను శివుడు వారితో భయపడవలదు అని పలికి అశ్వాసమెరిగి దానవులు వసించి ఉన్న త్రిపురములపై బాణములు సంధింపబడలను. 58. తతో ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లేదు, ముందుకెళ్దామండి. సరే, ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారు ప్రభు? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 58వ శ్లోకం. తతోగ్నివర్ణ ఇషవ ఉత్పేతుం సూర్యమండలాత్
యథా మయూఖ సందోహ నా దృశ్యంత పురోయతః. శివుడు వేసిన బాణములు సూర్యగోళము నుండి వెలువడి అగ్ని కిరణములను పోలి త్రిపురములను కప్పివేయగా అవి కనబడకపోయెను. 59వ శ్లోకం. తైః స్పృష్టా శశవః సర్వే విషేతు స్మర పురౌకసః తానానీయ మహాయోగి మయః కూపరైసిక్తపత్. శివుని స్వర్ణమయ బాణములచే కొట్టబడిన వారి త్రిపురావాసులకు దానవులు అసులు వ్రాసి పడిపోయింది. అప్పుడు మహాయోగియగు మాయాదానవుడు వారిని తాను నిర్మించిన అమృత కూపమున పడవేశను. భాష్యము. యోగ బలము వలన అసురులు సాధారణముగా అమిత శక్తి సంపన్నులై యుందురు. కానీ ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6:47 యందు ఇట్లు పలికెను. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాను, నన్నే తనయందు సదా స్మరించువాను, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ నొరణించువాడును అవు యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినవాడై ఉన్నాడు. అతడే సర్వులలో అత్యున్నతుడు. ధ్యానమును పూర్తిగా కృష్ణునిపైనే నిలిపి అతడినే సదా స్మరించుట యోగము యొక్క నిజమైన ప్రయోజనము. అట్టి పూర్ణత్వ సాధనకు మనుజుడు ఒకానొక పద్ధతిని అనుసరింపవలసి ఉండును. అట్టి యోగము ద్వారా సాధకుడు కొన్ని మార్లు అసాధారణముకు సిద్ధను పడేయవచ్చును. కానీ అసురులు కృష్ణ భక్తులుగా అగుటకు బదులు ఆ యోగ సిద్ధులను తమ ఇంద్రియ పీఠ్యర్థము వాడుకొనెదరు. ఉదాహరణకు మయదానవుడు మహాయోగి అని ఇచ్చట పేర్కొనబడినను అసురులకు సహాయపడితే అతని కార్యమై ఉండెను. కొందరు యోగులు లౌకికుల ప్రీత్యర్థమే వర్తించుటకు నేడు మనము వాస్తవముగా గాంచవచ్చును. ఇంకొందరు తాము భగవదవతారమే అని ప్రకటించుకొనుచున్నారు. మయదానవుడు కూడా అటువంటి వాడే, అనగా దానవులకు భగవంతుని వంటి వాడు. అతడు కావించిన అద్భుత కర్మలలో ఒకటి ఇచట వర్ణింపబడినది. అమృత కూపము ఒకదాన్ని నిర్మించి అసురులను అతడు దానిలో పడవేశను. ఆ అమృతమే మృత సంజీవయుతరి అనున్నది. అది మృత శరీరమునకు తిరిగి ప్రాణమును తెప్పించగలిగినట్టుది. అది ఒక ఆయుర్వేద ఔషధము వంటిది. కొన ప్రాణంతో ఉన్నవానికైనను తిరిగి బలమును కలగజేయునట్టు ఒకనొక ద్రావకమైనది. 60వ శ్లోకం. సిద్ధామృతర సస్పృష్టో వజ్రసార మహోజస ఉస్తస్తుర్మే గదలాన వైద్యత ఇవ పన్నాయ. దానవుల యొక్క మృతదేహములు ఆ అమృత స్పర్శ కలిగినంతనే వజ్రాయుధమునకును అదేమైనవిగా తయారైనవి. అంతటా మహాశక్తి సమన్వితులై వారు మేఘములను చీల్చుకొని వచ్చడి మెరుపుల వలె బయలువెడలిరి. 61వ శ్లోకం. ముందుకెళ్దాం ప్రభు. ప్రభు చదువుతారా? మాతాది పడుకున్నది, కొద్దిగా సృష్టి ఉన్నది. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? హరే కృష్ణ. ఎవరు లేనట్టున్నారు నాన్న. ఎవరు లేకపోతే ఇక్కడ ఆపుకుందాం నిన్నమ్మా. 61వ శ్లోకం నుంచి వచ్చేవాళ్ళు. చదువు. Any questions, any discussion, anything? Anybody want? చాలా రోజులకి మీతో చదివినట్టు అనిపించింది. లాస్ట్ వీక్ మేమే చదువుకున్నట్టున్నాము. అవునండి, లాస్ట్ వీక్ ట్యూస్డే సాటర్డే ఫ్రైడే కూడా మీరు చదువుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.